మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఒక్కరోజు గ్యాప్ లో 2 సినిమాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రం ఓ వారం పాటు వెనక్కి నెట్టేసింది ఖైదీ నెంబర్ 150 సినిమా. ఒక్కరోజు గ్యాప్ తోనే విడుదలైంది కదా, మరి వారం వెనక్కి నెట్టడం ఏంటి అనేనా మీ సందేహం? వారం వెనక్కి నెట్టింది ఇక్కడ కాదు, గల్ఫ్ కంట్రీస్ లో. అందుకు కారణం థియేటర్ల కొరతే. అక్కడ తెలుగు సినిమాలు ప్రదర్శించే అన్ని థియేటర్లలోనూ ఖైదీ నెంబర్ 150 సినిమాని ప్రదర్శిస్తున్నారట. దీంతో శాతకర్ణి సినిమాకు అక్కడ థియేటర్లను కేటాయించలేదు. దీంతో గల్ఫ్ లో శాతకర్ణిని విడుదల చేయకుండా ఆపేశారు. సినిమా నిర్మాతలు కూడా చేసేదేం లేక మిన్నకుండిపోయారట. దీంతో ఇప్పుడు దుబాయ్ తెలుగు అసోసియేషన్ రంగంలోకి దిగి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు తగినన్ని థియేటర్లు కేటాయించేలా చర్యలు చేపట్టింది. సినిమా బాగుందన్న టాక్ రావడంతో గౌతమిపుత్ర శాతకర్ణికి అక్కడి నుంచి డిమాండ్ బాగానే పెరిగింది. దీంతో అక్కడ వారం తరువాత ఇప్పుడు సినిమాను విడుదల చేశారు. ఇక గల్ఫ్ కంట్రీస్ లోనూ సినిమా విడుదలైపోవడంతో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.